షో. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న కల్తీ కేటుగాళ్ల బండారం మరోసారి బయటపడింది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్లోని బాలాజీ పవన్ స్వీట్ షాప్పై ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో చేపట్టిన ఈ తనిఖీలలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పూర్తిగా కాలం చెల్లిన ఆహార పదార్థాలు, ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ కలర్స్ ను వినియోగిస్తూ ఈ షాపుల్లో స్వీట్లు, ఇతర తినుబండారాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ దాడుల్లో రాజస్థాన్ కు చెందిన కమల్ కుడ్కిడియాను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సింథటిక్ ఆరెంజ్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్స్, వివిధ ఫ్లేవర్లు, రోజ్ వాటర్, షుగర్ సిరప్తో పాటు సుమారు 30 కిలోల కలాకండ్, 500 గ్రాముల డ్రై ఫ్రూట్ స్వీట్, 2 కిలోల కోవా స్వీట్, 12 కిలోల సోన్ పాపిడ్ని స్వాధీనం చేసుకున్నారు. పండుగలు, వేడుకల సమయంలో స్వీట్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కాబట్టి తెలుస్తోంది. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఏ షాపులో ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా కల్తీ, అంత నాణ్యత లేనటువంటి స్వీట్స్ తయారు చేసినట్టుగా అర్థమవుతుంది కదా. సో ఈ దాడుల్లో ఏం తెలిసింది సాగర్? మొత్తం ఎంత పట్టుబడింది ఇటువంటి నాణ్యత లేని స్వీట్ల తయారీకి సంబంధించి? మనం చూస్తున్నాం వరుసగా టీజీ సేఫ్ అధికారులతో పాటుగా ఎస్ఓటీ పోలీసులు గత 3 రోజులుగా గల్లీలో ఉండే స్వీట్ షాప్ నుంచి ఒక టాప్ భారీగా పేరు ఉన్నటువంటి స్వీట్ షాప్లో కూడా ఇట్లాంటి కల్తీలు జరుగుతున్నట్లు కూడా గుర్తించారు. ముడి పదార్థాలను కూడా భారీగా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ కీలకంగా మనం చూడొచ్చు, హైదరాబాద్లో నాసిరకంగా ఏ స్వీట్ షాప్లో చూసినటువంటి ఇలాంటి కల్తీ కలర్లు, సింథటిక్ కలర్లు యూజ్ చేసినటువంటి స్వీట్లే బయటపడుతూ ఉంటాయి. సో ఇదే రాఖీ పండుగకు జరుగుతున్నటువంటి ఈ స్వీట్ షాప్లను స్పెషల్గా టార్గెట్గా చేస్తూ ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. మొన్న పుల్లారెడ్డి స్వీట్సే కావచ్చు, అగర్వాల్ స్వీట్స్ కావచ్చు, మరేపు బర్ఫీ స్వీట్స్ పేరున్నటువంటి ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి స్వీట్ షాప్లో కూడా సోదాలు చేయగా ఇవన్నీ విసిపోయే విషయాలు బయటపడ్డాయి. సో వరుసగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఎస్ఓటీ పోలీసులు కూడా ఫోకస్ పెట్టి స్వీట్ హౌస్లపైన దాడులు చేస్తున్నారు. అందులో భాగంగానే పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటువంటి ఒక స్వీట్ షాప్లో కూడా, బాలాజీ పవన్ స్వీట్ షాప్లో కూడా సోదాలు చేశారు. భారీగా సామాగ్రిని, స్వీట్స్ లను కూడా సాగర్, రేపు రాఖీ పండుగ సందర్భంగా అసలు స్వీట్స్ కొనాలా, అసలు స్వీట్ షాప్ ఓపెన్ ఉంటాయా? అదే కదా, కొనాలా వద్దన్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తున్నట్టుంది. డైలీ మనకు వస్తున్నటువంటి ఇవన్నీ వార్తలు చూస్తుంటే అధికారులు నోటీసులు ఇస్తున్నారు, కొంతవరకు మాత్రమే చర్యలు తీసుకున్నారు, ఫైన్స్ చేస్తున్నారు. పూర్తిగా సీజ్ చేయాలి. ఒక ఫ్యాక్టరీని, బర్ఫీ స్వీట్స్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీని సీజ్ చేశారు, కానీ మిగతా బ్రాంచెస్ అన్ని కూడా రన్ అవుతున్నాయి. అంటే ఆ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ స్వీట్స్ అన్ని కూడా సరఫరా జరిగేది. సో ఇక్కడ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 2 రకాల సూచనలు చేస్తున్నారు. అంటే ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ స్వీట్లు బాగున్నాయా లేదా చూసుకొని తీసుకోండి, లేదంటే రాఖీ ఫెస్టివల్ మీ అన్నదమ్ములకి ఇంట్లోనే స్వీట్ తయారు చేసి ఇవ్వండి అని పోలీసులు సూచిస్తున్నారు. నిజంగానే ఈ సలహా బెస్ట్ కదా, ఇంట్లోనే స్వీట్ చేసి పెట్టడం బెటర్ అని పోలీసులు సూచన కూడా పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. అది చాలా మంచి సూచన. ఏంటంటే బయట మరి ఎక్కడ చూసినా కల్తీ, ఏది తినాలన్నా ఇందాక రాజేష్ పాడినట్టుగా ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. ఇందులో ఇప్పుడు స్వీట్స్ కూడా ఇందులో భాగమైపోయాయి. సో ఇంట్లోనే తయారు చేసి స్వీట్ పెట్టండి మీ సోదరులకి. సో ఇంకా అదే కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు నిజంగా భయం అవుతుంది. అది ఏ స్వీట్ షాప్లో ఏ కల్తీ తయారు చేస్తున్నారో, ఎటువంటి కల్తీ నెయ్యి వాడుతున్నారో, నాణ్యత లేనటువంటి పదార్థాలు వాడుతున్నారో అని అందరూ ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నిజంగా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. బట్ మరి అన్ని రకాల స్వీట్స్ అంటే మీకంటే చేయొచ్చు, అందరికి చేసుకోవచ్చు. వచ్చిన స్వీటే చేయండి, ప్రేమ చూస్తారు. అక్కడ స్వీట్ ఏం పెట్టారని చూడరు కదా. మరి మీరు కాదు, మరి మీకు వచ్చా స్వీట్లు తయారు చేయడం? ఎందుకు రాదు? ఏం చేస్తారు? రేపు ఏం తీసుకొస్తారు?